ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు మనము ఎటువంటి రోజుల్లో ఉన్నాము? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, భయంకరమైన ఈ యొక్క అంత్యకాలంలో మనమున్నాము. అంత్యకాలంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రియమైన శిష్యులు అడుగుతున్నారు, ఈ యుగ సమాప్తికి మరియు నీ రాకడకు సూచనలు ఏమి అని అడిగినప్పుడు, నా ప్రియమైన వాళ్ళారా, ప్రభు అనేక విషయములు, అనేక మర్మములు రాబోతున్నవన్నీ కూడా తన ప్రియమైన శిష్యులకు ఆయన ఏకాంతముగా ఉండి ఒలీవ కొండ వద్ద ప్రియమైన శిష్యులకు ఒక్కరికే బోధించి ఉన్నారు. ఆ దినములో ఆ ప్రభు వెల్లడి చేసిన అనేకమైన గూఢార్థములు, సత్యములు, ప్రవచనములు ఇవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. అటువంటి అంత్యకాలంలో మనం ఉన్నాం. దీని గురించి అనేక మార్లు ఇశ్రాయేలు వారు దేవుని యొక్క పరిశుద్ధ జనాంగము, అయితే వారి పక్షంగా దేవుడు ఉంటాడు. అయితే దేవుడు ఎంత భయంకరమైన యుద్ధాలు వారి మీదకి వస్తుంటే ప్రభు చూస్తూనే ఉన్నాడా? ఆయనకు జాలి కనికరం లేదా? తన బిడ్డలు ఇలాగా దుఃఖపడుతుంటే అనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి అనేకుల హృదయంలో. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలు వారిని గూర్చి మరియు యెషయా గ్రంథంలో ఆయా ప్రవక్తల ద్వారా ప్రభు ఇశ్రాయేలు గురించి ఆయన యొక్క వేదన, ఆయనను ఆ ప్రజలు ఆయాస పెట్టిన రీతిని మనము చాలా క్లియర్గా చూస్తాం. ఆ నోటితోనే ప్రత్యక్షము చేస్తూ ఉన్నాడు. తన భక్తుల ద్వారా ఇశ్రాయేలుకు తెలియచెప్పమన్నాడు. ఆ లేఖనాన్ని మనము ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రభు న్యాయవంతుడు కాబట్టి ఇశ్రాయేలుకు శత్రువులైన ప్రజల మీదకే ఆయన తన యొక్క వ్యాజ్యము లేకపోతే తన యొక్క తీర్పు, శిక్ష ప్రకటించడు. కానీ తన యొక్క బిడ్డల పక్షంగా కూడా ఆయనకు ఆయాసం ఉంది, ఆయనకు కోపము ఉంది, రౌద్రం ఉంది. అందువలన ఆ ప్రభు మొట్టమొదట ఇశ్రాయేలునే శిక్షిస్తున్నాడు. వారికి శిక్షిస్తాను అని అన్నాడు, తాళుకున్నాడు చాలా దినములు. అనేక మార్లు శిక్షించినా కూడా బుద్ధి రాని స్థితి ఇశ్రాయేలు జీవితంలో ఉంది. వారిని బట్టి ఆ ప్రభు వారు నిలబడిన స్థలములు, వారు నివసించుచూ ఉన్న స్థలములు మరియు నా ప్రియమైన వాళ్ళారా, వారు ఎక్కడెక్కడికి చెల్లాచెదరై వెళ్ళిపోయారో ఆ స్థలములను కూడా ఆయన తరిమి తరిమి పట్టుకుంటాడు, వారిని శిక్షిస్తాడు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాడు. ఆయన తన బిడ్డలైనప్పటికీ కూడా శిక్షించుటలో, బుద్ధి చెప్పుటలో ఏకరీతిగానే వ్యవహరిస్తాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. ఆలోచన చేద్దాము. ఇది నాన్న యెరూషలేము తట్టు నీ ముఖం తిప్పుకోమని అన్నాడు. వాటిని గురించి మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు దేశము ఏ విధంగా ఉంది, ఆ దినాల్లో మనం వారి యొక్క జీవిత పరిస్థితి ఏంటి అని మనం చూసినప్పుడు అనేక మార్లు ఇశ్రాయేలు గురించి దేవుని యొక్క మాట యెహెజ్కేలు 2:1 నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం వినిపించింది. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఇక్కడ
తన ప్రవక్తను ఎంపిక చేసుకున్న దేవుడు. ఆ ప్రవక్త ద్వారా తన యొక్క వేదనను వ్యధను వ్యక్తపరుస్తున్న ఆత్మ దేవుడు. ఆత్మ నాలోనికి వచ్చి అనగా దేవుని యొక్క మంట చేత, దేవుని యొక్క ఆత్మ చేత నింపుతూ ఉన్నాడు యెహెజ్కేలు భక్తుని. నా ప్రియమైన వర్లారా, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. He said unto me, Son of man, stand upon thy feet, and I will speak unto thee. నేను నీతో మాట్లాడాలి. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. దేవునితో మాట్లాడాలంటే మనకు శక్తి కావాలి. మన శరీరమునకు, ఆత్మకు మరియు ప్రాణమునకు శక్తి కావాలి. ఆయన నిలువబెట్టాడు. దేవుని యొక్క దర్శనము చూస్తే చచ్చిన వాని వలె పడి ఉన్నాడు యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో. ఇక్కడ నిలవనికి శక్తి లేదు యెహెజ్కేలుకి, కానీ దేవుడు నిలవబెడుతూ ఉన్నాడు. చక్కగా నిలబడు అన్నాడు. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. హల్లెలూయా. And the Spirit entered into me when he spake unto me and set me upon my feet, and I heard him that spake unto me. నాతో మాట్లాడిన వాని స్వరము నేను విన్నాను. ఏమి చెప్పబోతున్నాడో అని నేను వింటూ ఉన్నాను. అప్పుడు ఆయన నాతో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు నీవు వెళ్ళు. ఆ జనుల యొద్దకు నీవు వెళ్ళు. ఇశ్రాయేలు యొద్దకు నేను పంపుచూ ఉన్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు, వారి పితరులు మరియు వీరు తిరుగుబాటు చేసిన వారు. నా ప్రియమైన వారలారా, దేవుని యొక్క ప్రేమ వెంటాడుతూనే ఉంది. శిక్షించి తన వైపుకు మరల్చుకొని పరిశుద్ధులుగా చేయాలని వెంటాడుతూ ఉంది. కానీ ప్రజలు గ్రహించలేని స్థితిలో ఇశ్రాయేలు వారు ఉన్నారు. వారు వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేశారు. యెహెజ్కేలుతో దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతూ ఉన్న సమయం వరకు అప్పుడు పరిస్థితి ఎలాగుందో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వారు ఎలాంటి వారట? సిగ్గుమాలిన వారు. ఎలాంటి వారండి? సిగ్గుమాలిన వారు. దేనికి సిగ్గు లేదు వారికి. పరిశుద్ధ జనాంగమై ఉండి, పరిశుద్ధ దేవుడు కలిగిన ప్రజలై ఉండి, వారు పరిశుద్ధ దేవుని విడిచిపెట్టిన స్థితి, విగ్రహార్థకులు అయిపోయిన స్థితి, దేవునికి ప్రతిష్ఠించుకోలేని స్థితి, దేవుని యొక్క ముఖమును చూడలేని స్థితి, దేవునితో మాట్లాడలేని స్థితి, దేవుడిచ్చిన అనేకమైన ఆధిక్యతలను పోగొట్టుకున్న స్థితి వారి బ్రతుకులో ఉన్నది. ఈ దినాల్లో విశ్వాసుల జీవితంలో ఇదే ఉంది. సిగ్గుమాలిన వారై ఉన్నారు. దేవునికి అయిష్టమైన ప్రతి కార్యము చేసి, దుష్టత్వము చేసి, రహస్యమైన పాపముల చేత తమను తాము అపవిత్రపరుచుకున్న విశ్వాసులు ఉన్నారు. దైవ భక్తులు ఉన్నారు. దేవుని బిడ్డలమని చెప్పుకునేవారు ఉన్నారు. అందువలన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుమాలిన వారును, కఠిన హృదయాలు కలిగిన వారు. అనేకమంది దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని లేఖనాల ద్వారా, దర్శనముల ద్వారా, అనేకమైన ప్రవచనాల ద్వారా, ఇప్పుడు కూడా అనేక మంది ద్వారా మాట్లాడుతూ ఉంటుండగా ఈ ప్రజలు అనగా దేవుని యొక్క బిడ్డలు వారు చెప్పుకునే ఇశ్రాయేలు వారు ఈ దినాల్లో నివసించుచు జీవించుచు ఉన్న ఈ ప్రజలు కూడా సిగ్గుమాలిన వారును, కఠిన హృదయులను అయి ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచూ ఉన్నాను. వారి యొద్దకు వెళ్ళు. వారి యొద్ద నేను చెప్పబోయే మాటలు నువ్వు చెప్పు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. వారు తిరుగుబాటు చేయువారు. నువ్వు వెళ్తే నిన్ను ఆహ్వానిస్తారా? నిన్ను రమ్మని కూర్చోమని మాట్లాడమని చెప్తారా? చెప్పరు. వారు తిరుగుబాటు చేసేవారు గనుక వారు వినినను వినకపోయినను. చాలా భద్రము సుమి. నా ప్రియమైన వారలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
మనము విన్నా వినకపోయినా, ఆ ప్రజలు విన్నా వినకపోయినా, ఇశ్రాయేల్ వారు నేటి కాలములో ఉంటున్న ఈ యొక్క క్రైస్తవ జనాంగము విన్నా వినకపోయినా వారితో మాట్లాడు, వారికి ప్రకటించవలను. ఓ భయంకరమైన పరిస్థితి. దే ఆర్ ఇంప్యూడెంట్ చిల్డ్రన్ అండ్ దే ఆర్ స్టిఫ్ హార్టెడ్ పీపుల్. దే ఆర్ స్టిఫ్ హార్టెడ్ పీపుల్ అండి. ఇంకా అంతకన్నా దౌర్భాగ్యమైన దేవుని యొక్క మాటలు ఏమొస్తాయి ఆయనకు? ఆలోచన చేద్దాం. స్టిఫ్ నెక్డ్ పీపుల్ అండ్ స్టిఫ్ హార్టెడ్ పీపుల్, ఐ డూ సెండ్ థీ అంటు దెమ్. నేను వారి వద్దకి నిన్ను పంపిస్తూ ఉన్నాను. అండ్ thou shalt say unto them, thus said the Lord. నేను పంపినప్పుడు నా మాట నువ్వు వారికి తెలియచేయాలి, వారు విన్నా వినకపోయినా. అండ్ whether they will hear or whether they will forbear or refuse, for they are rebellious. ఎవరండి వారు? రెబలియస్ పీపుల్. వారు నీకు వ్యతిరేకంగా ఉండేవారు, వారు మాట వినని వారు, మాట విననొల్లని వారు. అయ్యో, ఎంత భయంకరమైన స్థితితో ఆలోచన చేద్దామండి. రెబలియస్ స్పిరిట్ కలిగి ఉన్నావా? నిత్యము మొండితనముతో ఉన్నావా? ఇంకా ఏమి పర్వాలేదు, ఈరోజు కాదు, రేపే, ఈ సంవత్సరం కాదు, మళ్ళీ సంవత్సరము, ఈ కాలంలో కాదు అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? ఆలోచన చేద్దామండి. కఠిన వైఖరి వద్దు, కఠిన వైఖరి వద్దు. ఇశ్రాయేలు వారు కఠిన వైఖరితో దేవుని యొక్క మాట వినని సిగ్గుమాలిన ప్రజలుగా మారిపోయారు. వారు విననొల్లని వారుగా ఉన్నారు. వారి చెవులు మందముగా ఉన్నాయి, వారి హృదయము కొవ్వు పట్టినది అని కూడా దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. నా ప్రియులరా, నరపుత్రుడా అని యెహెజ్కేలు భక్తునితో మాట్లాడుతూ ఉన్నారు. దే ఆర్ రెబలియస్, దే ఆర్ ఎ రెబలియస్ హౌస్. యాట్ షల్ నౌ, యాట్ షల్ నో దట్ there had been a prophet among them. ఇంత దౌర్భాగ్యమైన స్థితితో, కఠిన వైఖరితో, తిరుగుబాటు జీవితంతో వారు జీవించినప్పటికీ వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు, వారి మధ్య ఒక దైవజనుడు ఉన్నాడు అని వారు తెలుసుకున్నట్టుగా నిన్ను పంపుచూ ఉన్నాను, నువ్వు వెళ్ళిన మాటలు ప్రకటించు. వారు విన్నా వినకపోయినా, వారు నిన్ను కొట్టినా చంపినా, నేను చెప్పు మాటలు నువ్వు వారికి తెలియచేయమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నరపుత్రుడా, నువ్వు బ్రహ్మ దండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోను తిరుగుచూ ఉన్నావు. ఏమని చెప్తున్నాడు దేవుడు? వారిలో మంచివారు ముళ్ళ కంపల వాళ్ళే ఉన్నారు, వారిలో భక్తి పరులు ముండ్ల కంచెగా ఉన్నారు, ముండ్లుగా ఉన్నారు. ఆలోచన చేద్దాం. మన బ్రతుకులు అలాగే ఉన్నాయి. కొంగు వేసుకొని పరిశుద్ధమైన తెల్ల డ్రెస్ వేసుకొని ఉన్నంత మాత్రాన మనం పరిశుద్ధులం కాదు, మనం పరిశుద్ధులం కాదు. మన నైజము పాపపు నైజము, మన నైజము పాపపు నైజము, తిరుగుబాటు జీవితము, వక్ర మార్గము మనది. ఆలోచన చేద్దాం. ఈ కాలం అందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినాల్లో మనల్ని కడగాలని ఆశపడుతున్నాడు, మనల్ని శుద్ధి చేయాలని ఆశపడుతున్నాడు. అనేకమైన కలామిటీస్, చాలా భయంకరమైన విపత్తులు మన చుట్టూ చూపిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా మనలో ఏమీ మార్పు లేదు, మనలో ఏమీ మార్పు లేదు. అయితే ప్రభు నిన్ను శుద్ధి చేయాలని ఆయనకి తన ఆశ ఉన్నా నీవు ఇష్టపడకపోతే ఆయన చేటకు ఆయన వశం కాదు. ఆలోచన చేద్దాం. నా ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయమందు నీ జీవితము ముండ్ల చెట్ల వలె ఉన్నావా? బ్రహ్మ దండి చెట్టు వలె ఉన్నావా? ముండ్ల తుప్పలలో తిరుగుతూ ఉన్నావా? అవి ముండ్లు గుచ్చుకున్నా పర్వాలేదు అనుకుంటున్నావా? ఆలోచన చేద్దాం. పరిశుద్ధత లేని స్థితి,
పరిశుద్ధత కొరకు ఆరాట పడలేని స్థితి ఈ దినాల్లో ఉన్నది నా ప్రియులారా. ఆయన పరిశుద్ధుడు. ఆయన బిడ్డలుగా నిన్ను చేర్చుకున్న తర్వాత నువ్వు ఆయన వలె ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ గురించి ఎన్నో సిద్ధపరచుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా నీ వశము చేయాలని, నీవు దానిని స్వతంత్రించుకోవాలని, నీవు ఆశీర్వాదకారకుడుగా ఆయన వైపు, ఆయన పక్కన కూర్చోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున నీ బ్రతుకు ఎలాగుంది ఆలోచించుద్దాం. ఇశ్రాయేలు వారైతే ప్రభువుకు ఆగ్రహము తెచ్చి ఉన్నారు, దుఃఖము తెచ్చి ఉన్నారు, ఆయాసపడ్డారు. ప్రభువు నా ప్రియులరా, ఈ రోజున ఆలోచన చేద్దాం. And thou shalt speak my word unto them, whether they will hear, whether they will forbear, for they are most rebellious. అమ్మా, మీరు ఎందుకండి ఇంత కఠినమైన వాక్యం చెప్తారు? ఆశీర్వాదపు మెసేజ్లు పెట్టండి, లేకపోతే పిల్లలు ఆశీర్వించబడిపోతారని చెప్పండి, లేకపోతే మంచి లాభాలు వస్తాయని చెప్పండి అని నాకు అడిగితే నేను నా నోటి నుంచి అవి రావు. ఏది దేవుని ప్రేరేపణ ఉందో, ఏది దేవుని లేఖనాలు చూపిస్తున్నాయో అది చూపించాల్సిందే. ఆలోచించేద్దాం. అయ్యో, తిరుగుబాటు చేసిన వారుగా మనం ఉన్నాం. అయ్యో, ముండ్లుగా ఉన్నాం. నీవు బ్రహ్మ దండి చెట్లలో మధ్యలో నివసించుచూ ఉన్నావు అనగా సోకాళ్ళకి ఇశ్రాయేలీలే వారు దేవుని యొక్క జనాంగముగానే ఉన్నారు, కానీ వారిలో ఏమి లేదు. వారిలో దేవుని యొక్క పరిశుద్ధత లేదు, విధేయత లేదు, దేవుని యొక్క స్వరము వినే చెవి లేదు, కొవ్వు పట్టిన హృదయం కలిగి ఉన్నారు. నా ప్రియులారా, నీ స్థితి ఎలా ఉంది, నా స్థితి ఎలా ఉంది చెక్ చేసుకోమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము. ఈరోజున ఆలోచన చేద్దామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకునే ఒక చెయ్యి నా యొద్దకు చాపబడిన యెహెజ్కేలు 2వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇవన్నీ ఆయన దాని నా ముందర విప్పగా అది లోపట బయటను వ్రాయబడినట్టుండెను. ఇది ఎక్కడ కనబడుతుందండి? ప్రకటన గ్రంథములో కూడా ఆయన ఆ యొక్క గ్రంథమును విప్పగా లోపట బయట కూడా వ్రాయబడిన ఆ యొక్క గ్రంథము పట్టుకొని ఉన్న ఆ యొక్క అద్భుతమైన విషయం అండి అది. ఇదే సన్నివేశం అక్కడ యోహాను భక్తుని కూడా ప్రభు చూపించాడు. ఆ గ్రంథమును చదువుటకును విప్పుటకును ఎవరికైనా శక్తి ఉందా అని ఆరాటపడ్డాడు. ఒక మహాదూత వచ్చి అనౌన్స్మెంట్ బిగ్గరగా చేస్తూ ఉన్నాడు. అయ్యో, గ్రంథం విప్పుటకి ఎవరు లేరా యోగ్యులు అని పెద్దలు వారు మోకాళ్ళు వేసి తల కింద పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. ఏడవకుము, ఈ గ్రంథము లోపట బయట వ్రాయబడినది విప్పుటకు, అది చదువుటకు యోగ్యత కలిగిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అని చెప్పి ఉంటాడు. ఆ పెద్దలలో ఒకరు వచ్చి, నా ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఏమి వ్రాయబడి ఉందంట? యెహెజ్కేలు చూసిన దర్శనములో మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడెను. ఎవరికి మనోదుఃఖము? మాట వినని వారికి. ఎవరికి? రోదన, తిరుగుబాటు చేసిన వారికి, దేవుని విసర్జించిన వారికి, తన ప్రజలైన ఇశ్రాయేలు వారై ఉండి పరిశుద్ధ జనాంగమై ఉండి మాట వినకపోతే వారి జీవితంలో విలాపమే, మహావిలాపమే, మనోదుఃఖమే, రోదనే జరగబోతుంది వారి మధ్య అని దేవుని యొక్క లేఖనాలు
అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అండ్ హీ స్ప్రెడ్ ఇట్ బిఫోర్ మీ. ద బుక్ వాస్ ఓపెన్డ్ అండ్ స్ప్రెడ్ బిఫోర్ ఎహెజ్కేల్. And it was written within and without, and there was written, there is lamentations and mourning and woe, rodana, maha vedana, మనోదుఃఖమే అని వ్రాయబడి ఉందట. ఈరోజున భయపడకు. ఈరోజున యెహెజ్కేలు, నీవు వెనక్కి తగ్గవద్దు, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నేను నిలబెడుతున్నాను అని ఆత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఈరోజున మనం ఆలోచన చేయాల్సిన విషయాలు ఇవి. నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖం తిప్పు అని యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. యెరూషలేము దేవుని సన్నిధి. నీ ముఖము తిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇశ్రాయేలు దేశంను గురించి ప్రవచించు. ఆలోచన చేద్దామండి. ఈరోజున దేవుని యొక్క దాసులు దేవుని యొక్క లేఖనాలు ప్రవచించాలి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను విరోధినైతిని, నీతి పరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు ఉండకుండా అందరినీ నిర్మూలన చేయుటకై నా ఖడ్గము ఓరా దూసి ఉన్నాను. ఇక్కడ పనిష్మెంట్ ఎందుకు, ఎలాగ వస్తుంది, ఎవరికి వస్తుంది అనే సత్యాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు నీతి పరులను కూడా చూస్తాడు, ఆయన దుష్టులను కూడా చూస్తాడు. అయితే ఆ నేలలో దుష్టులు ఉన్నందువలన ఆ దుష్టులకు శిక్ష పడినప్పుడు వారి పక్కనే ఉన్న నీతి పరుల మీద కూడా పడుతుంది. ఏమండి, వడగండ్ల వర్షం వస్తుంది. వడగండ్ల వర్షం వస్తే దుష్టుల మీదకే వస్తుందా? పక్కనున్న ఆ యొక్క నీతిమంతుల మీదకి రాదా? వర్షం వస్తుంది, వర్షము దుష్టుల మీదకి వస్తుంది, నీతిమంతుల మీదకి వస్తుంది. ఈ భయంకరమైన ఉప్పెనలు దుష్టుల మీదకి వస్తాయి, నీతిపరులైన వారి మీద కూడా వస్తుంది. జడ్జిమెంట్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ ఈక్వల్. అర్థం చేసుకుందాము. ఒకరిని బట్టి ఆశీర్వాదము, మరొకరిని బట్టి ఉగ్రత దిగి కుమరించబడబోతుంది. ఈరోజు నీ బ్రతుకు, నేను క్షేమంగా ఉన్నాను, భద్రంగా ఉన్నాను, రక్షించబడ్డాను, నాకు ఏమీ కొదవలేదు అని అనుకుంటున్నావా? ఆలోచించేద్దాం. నిన్ను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదము ఈ ప్రజల మీదకి రావాలి, భూమి మీదకి రావాలి, నేల మీదకి రావాలి. కానీ నిన్ను బట్టి ఉగ్రత దుష్టుల వలె నీ మీద కూడా రాబోతుంది అని నీతిమంతులు కూడా గుర్తెరగాలి. ఈరోజున వారు రక్షించబడితే సరిపోదు, వారి కుటుంబము రక్షించబడితే సరిపోదు, వారి బుద్ధిగా ఉంటే సరిపోదు, పక్కన ఉన్న వారి కొరకు కూడా ప్రార్థించాలి. వారిని మార్చుటకు మనం ప్రయత్నం చేయాలి, బోధించాలి, ప్రవచించాలి, బుద్ధి చెప్పాలి. దేవుని యొక్క ఉగ్రత రాబోతుందని. నా ప్రియులరా, ఎవరైనా వెల్కమ్ చేస్తారండి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి? నేను మొన్న ఒక షాప్కి వెళ్ళాను. అందరు యూతే ఉన్నారు, పిల్లలు కొట్లు అమ్మేవాళ్ళు, మరియు వచ్చిన వారు కూడా ఉన్నారు, కస్టమర్స్. నేను ఒక గిఫ్ట్ కొనుక్కొని బయటికి రాబోయే ముందు దేవుడు నాకు తటస్థంగా నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు, వీరికి చెప్పలేదు అని. వెంటనే ప్రభు గొప్పవాడు బాబు, ఆయన రక్షకుడు, ఆయన గొప్పవాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రేమించుచూ ఉన్నాడు. ఆయన మంచి దేవుడు. ఒక్క మాట, 2 మాటలు, ఎక్కువ చెప్పడానికి అవ్వదు, 2-3 మాటలు ఆ ప్రభువును మనము వారికి పరిచయం చేయాలి. దాదాపు 6 ఉన్నారు ఎట్ ఏ టైం వారికి ఈ మాట అందింది. దీనివల్ల లాభమా నష్టమా అని నువ్వు ఆలోచన చేస్తే, నేనెవరినో వారికి అర్థమైంది, ఆ దేవుడు ఎవరు వారికి అర్థమైంది, వారు చేయవలసిన పని ఏంటో కూడా అర్థమైంది. 2 నిమిషాల్లో దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు, మీరు ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచితే. ఆలోచన చేద్దాం. ఈరోజున ఎక్కడికి వెళ్ళినా అసమయమందును సమయమందును, అనుకూలమైన స్థలమందును ప్రతికూల స్థలమందును ఆ ప్రభు నామమును భరించుకోవాలి, భుజమును మోసుకుంటూ వెళ్ళాలి.
ఆయన నామమును ఉచ్చరిస్తూ ఉండాలి. ఆయన మనల్ని అడుగు పెట్టిన ఆ స్థలము మన కొరకు అలాట్ చేయబడింది అని గ్రహించాలి. దేవుని యొక్క దైవజనులు కాన్షియస్ గా ఉండాలి. నిత్యము మనకెందుకులే అని వెళ్ళవద్దు. యు ఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది లార్డ్ అండ్ యు ఆట్ టు ఓపెన్ యువర్ మౌత్ లైక్ ఆల్ ద ప్రాఫిట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్స్ అండ్ ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు ప్రయాసపడి భారం మోసుకుంటూ పాపంతో వెళ్ళిపోతున్నారు వారు. వారికి విడుదల కావాలని ప్రకటించు, వారికి తెలియచేయి. నా ప్రియులారా, నా కాంటాక్ట్స్ లో కొంతమంది ఉంటారు, చాలా మంది ప్రభుని ఎరగని వారు, పెద్ద పెద్ద అధికారులు చాలా మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. నా ప్రియులారా, వారి పరిచయం అయిన వెంటనే నేనెవరినో పరిచయం చేసుకొని నేను దేవుని మాటలు మీకు పంపవచ్చా, దేవుని ప్రేమను మీకు చూపించవచ్చా అని వారికి నేను అడిగి మరి పంపిస్తాను. నిత్యము నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్లు ఎక్కువగా ప్రభుని ఎరగని వారే. వారికి రోజు దేవుని యొక్క వాక్యము వెళ్తుంది. మీకు నేనేది ప్రకటిస్తున్నానో అదంతా కూడా వారికి వెళ్ళిపోతుంది. లెక్క వారప్ప చెప్పుకోవాలి. నా లెక్క నేను ఫినిష్ చేస్తున్నాను. ఆలోచన చేద్దాము. ఎవరెవరికి వెళ్తుంది? డాక్టర్స్కి, పెద్ద పెద్ద ప్రభుని ఎరగని హిందూ అధికారులకి, చాలా మంది ఉన్నతమైన వారికి వెళ్తుంది. వారు ఆశ్రయించబడుతున్నారు. మొబైల్ యొక్క అలవాటు ఏమనగా మనం ఎడిక్ట్ అయిపోయి ఉన్నాము. దేవుని యొక్క వాక్యము వారికి వెళ్ళినప్పుడు ఆ వాక్యము చదవకుండా వారు ఆ పేజ్ తిప్పలేరు, వారు మూవ్ అవ్వలేరు. అది దేవుని యొక్క మాట, అది దేవుని యొక్క సత్యము. నీవు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించు. ఆలోచించేద్దాం. సమయం లేదు, సమయము లేదు నా ప్రియులరా. ఇక్కడ నీతిమంతులనేమి దుష్టులనేమి మీలో ఎవరు కూడా ఉండకుండా అందరినీ నిర్మూలన చేయుటకై నా ఖడ్గము ఓరను దూసి ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుని ఓరలో ఉన్న ఖడ్గాన్ని దూసాడంట. ఎంత భయంకరమైన పరిస్థితో. దేవుడే ఖడ్గము పట్టుకుంటే ఇక ఏమవుతుంది? యుద్ధాలే. అంతా కూడా స్మాష్ అయిపోతుంది నా పిల్లరా. ఈ రోజున స్మాష్ అయిపోతున్నాయి దేశాలు. ఎంతో కష్టపడి పెంచుకున్న తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని ఎంతో ఉన్నతమైన స్థానానికి వచ్చి ట్రైనింగ్స్ చేసి మిలిటరీ ఉద్యోగాలు చేసుకుంటూ ప్రాణాలు అర్పించుకుంటూ దేశాల కొరకు పోరాడుతూ ఉన్నారు. మన మధ్య వారు చిన్న నులి పురుగుల వలె, ఆ చీమల వలె కుప్పలుగా పెంటలుగా వారు పడి ఉంటున్నారు, ఆహుతైపోతున్నారు. నా ప్రియులరా, దేని కొరకు? ఎక్కడ చూసినా రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశము, అధికారుల మీదకి అధికారులు, విషము, క్రోధము, కక్షలు, ఈర్ష, పగ, ద్వేషము నీ జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాయా? అయితే జాగ్రత్త. నీవు ముండ్ల కంచెగా హానికరంగా ఉన్నావు. ముండ్లుగా ఉన్నావు. ఇతరులకు పాయిజనస్ ముళ్ళ ద్వారా గుచ్చుతూ ఉన్నావు. దాని ద్వారా నీకు విషము ఎక్కుతుంది, వారికి కూడా విషం ఎక్కుతుంది. ఒక రోజున పనిష్మెంట్ ఖచ్చితంగా రాబోతుంది. ఆలోచన చేద్దాం. Seeing then I will cut off from thee the righteous and wicked. Therefore shall my word go forth out of his sheath against all flesh from the south to north. ఈ మాట చెప్పాడు అనంటే ఆయన జరిగించి తీరుతాడు. ఆ దినాల్లో నోవాహు కాలంలో నోవాహుతో మాట్లాడాడు. నోవాహు ఒక్కడే నీతిమంతుడు. నోవాహు కుటుంబాన్ని భద్రపరచుకోమన్నాడు. 8 మందిని సిద్ధం చేశాడు. ఎందుకనగా రానున్న కాలములో ప్రాపగేషన్ ఆఫ్ ది హ్యూమన్ రేస్, ప్రాపగేషన్ ఆఫ్ ది యానిమల్స్ ఇవన్నీ కూడా కావాలి. కాబట్టి ఉన్న ఆ యొక్క జీవుల్ని భద్రపరచమని నోవాహు కమిషన్ ఇచ్చాడు, పని చెప్పాడు. వృద్ధుడు ఒప్పుకున్నాడు, చేశాడు, చిత్తము అన్నాడు. నా ప్రియులారా, ఎన్నో సంవత్సరాలు
ఆత్మస్వరూపైన దేవుడు మూలుగుతూ వారి మధ్యకు వెళ్ళి ప్రకటన చేశారు. కానీ వారి యొక్క ఊహ నిత్యము చెడ్డది. చెడిపోయిన వారు, తిరుగుబాటు చేయువారు, సిగ్గుమాలిన వారు, అసహ్యమైన కార్యములు చేయువారు అని మనకు ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తున్నాం. అందువలన మనల్ని సృష్టించినందుకు ఆయన వ్యసన పడ్డాడు, ఆయన వేదన చెందాడు, ఆఖరికి సంతాపం కూడా ప్రకటించాడు. సంతాపం ఎప్పుడు ప్రకటిస్తామండి? చనిపోయిన తర్వాత, అనగా వారు ఆత్మలో చచ్చిన స్థితిలో ఉన్నారు. వారిని బట్టి దేవుడు సంతాపం ప్రకటిస్తూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. నీ బ్రతుకును బట్టి ప్రభుకు సంతోషం కలుగుతుందా, లేకపోతే సంతాపం ప్రకటించబోతూ ఉన్నాడా? ఆలోచన చేద్దాం. యెహోవానైన నేను నా ఖడ్గము మరలా ఒరలో పడకుండా దాన్ని దూసి ఉన్నాను. సాధారణంగా వీరుడు ఖడ్గము తీసి ఆ పని కానిచ్చి మళ్ళీ లోపల పెట్టుకుంటాడు, మళ్ళీ పని కొరకు. దేవుడు ఒక్కసారి నేను బయటికి తీశాను, ఇక మళ్ళీ లోపల పెట్టుకోను. అది కట్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. మై స్వోర్డ్ అవుట్ ఆఫ్ హిస్ షీత్ it shall not return anymore. It will not return. దేవుని యొక్క ఉగ్రత, పనిష్మెంట్. నా ప్రియమైన వాళ్ళారా, ఇది దేవుని యొక్క ఉగ్రత కాలములో ఉన్నాం. దేవుని యొక్క ఉగ్రత కాలంలో ఉన్న న్యాచురల్ కెలామిటీస్. నా ప్రియులరా, విపత్తులు. ఎక్కడ చూసినా ఘోష, కరువు, ఎక్కడ చూసినా పతనం అయిపోతున్న ఈ యొక్క వెల్త్. అమెరికా దేశము ఈ దినాల్లో ఏమైపోయింది? చిక్కుబడిపోయింది. ఆర్థిక సంక్షోభం వచ్చింది. గర్వము, అహంకారం. వారు చేసిన నీచమైన కార్యములను బట్టి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? వారు దేవుని ప్రజలై ఉండి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, వారితో రాజీ పడుతూ ఉన్నారు, వారికి సత్యము ప్రకటించకుండా ఉన్నారు, వారి నేల విగ్రహారాధనతో నింపి ఉన్నారు. ప్రియులరా, పరిశుద్ధ దేవునిగా వారు గుర్తించినందుకు వారికి పెట్రోలు ఇప్పుడు తగ్గిపోయింది, వారికి డాలర్ విలువ కూడా తగ్గిపోయింది. ఈరోజున ఆలోచించేద్దాం, జాగ్రత్త పడదాం. దేవుడు మన మీద ఉగ్రత దింపకుండానే, కుమ్మరించకుండానే నువ్వు జాగ్రత్త పడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజున ఇశ్రాయేలు వారు దేవునికి విరోధంగా ఉన్నారు. అందుకే యెహెజ్కేలు నుండి తూర్పు విడువు అని యెహెజ్కేలుకు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నడుం బద్దలగినట్లు రోదన చెయ్యి, మనోదుఃఖము, నిట్టూర్పు విడువు. వారిని బట్టి దుఃఖపడు, ఏడు. చూడండి, ఒక్కరమో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే దేవుడు ఏం చేయమంటున్నాడు? ఒక ప్రవక్తను రేపుతూ ఉన్నాడు, ప్రార్థన చేయుటకు ప్రవక్తకు రేపుతూ ఉన్నాడు. మనోదుఃఖముతో నిట్టూర్పు విడువు, నీ నడుం బద్దలగునట్టు ప్రసవేదన పడు అని అంటున్నాడు. Sigh therefore, thou son of man, with the breaking of thy loins, and with the bitterness sigh before their eyes. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్ను అడగగా, నీవు శ్రమ దినము వచ్చుచున్నదని దుర్వార్త నాకు వినబడింది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనసులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరైపోతాయి. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది అని చెప్పు. ఇది యెహోవాకు. ఈ రోజున ఎలా ఉన్నాయండి? అందరూ బెదిరిపోయి ఉన్నారు, కరిగిపోయి ఉన్నారు. అయ్యో, ల్యాండ్ స్లైడింగ్లో ఆ పర్వతాలు కరిగిపోయి ఆ యొక్క భయంకరమైన విపత్తు, ఆ యొక్క ఇల్లు కూలిపోయి, కార్లు కూలిపోయి, కార్లలో ఆ ప్రజలు ఇరుక్కుపోయి, చంటి బిడ్డలు, గర్భవతులు, వృద్ధులు, నాయనా ఎంత వేదన, వారి కళ్ళెదురుగుండే జరుగుతుంటే కరిగిపోవాలి, గజగజలాడుతూ ఉన్నారు, నీరైపోతూ ఉన్నారు, ఆక్రోధనలు. ఈరోజు నా పరిస్థితులు నువ్వు టీవీ చూసి మోకాళ్ళు వేయాలి, ప్రార్థించాలి, నాయనా అని గోజాడాలి. ఈ పరిస్థితులు బట్టి దేవుని దగ్గర చేతులు ఎత్తాలి.
దయ చూపించు, కృప చూపించు, కృప చూపించు. నీ సృష్టి అయ్యా అని ప్రభువుని వేడుకోవాల్సిన వారమై ఉన్నాం. And it shall be when they say unto thee, wherefore sayest thou, ఎందుకు నీవు దుఃఖపడుతున్నావు అంటే, that thou shall answer for the tidings, because it cometh, and every heart shall melt, and all the hands shall be feeble, and every spirit shall faint, and all knees shall be weak as water. Behold, it cometh, and shall be brought to pass, said the Lord God. ఇది జరగబోతుందని చెప్పు అని అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నరపుత్రుడా, నీవు మాటలాడి ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచు ఉన్నది. ఇది పదునైన ఖడ్గము, దేవుని యొక్క ఖడ్గము పదునైన ఖడ్గము. ఇది మెరుగు పెట్టబడి ఉన్నది. దేనికి? వధకు. అనగా దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క రోషము, కోపము, శాపము కుమ్మరించేస్తూ ఉన్నాడు. నా పిల్లరా, ఆలోచన చేద్దాం. ఇట్ కేమ్ టు పాస్ ఇన్ ద 7th year, in the 5th month, the 10th day of the month, a certain of the elders of the Israel came to inquire of the Lord and sat before me. ఇలాంటి పరిస్థితుల్లో యెహెజ్కేలు దగ్గరికి ఇశ్రాయేలు వారు వచ్చారట. అప్పుడు ఇశ్రాయేలు వారందరూ అడుగుతున్నారు, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో ఇలాగ చెప్పు, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యుద్ధ విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవం తోడు, నా వలన ఏ ఆలోచన అయినా మీకు దొరకదు. ప్రభు యెహెజ్కేలు ద్వారా సమాధానం ఇస్తున్నారు. నీకు ఆపద వస్తే, నీకు వేదన వస్తే, నీకు ఏదైనా ఇబ్బంది వస్తే, సడన్గా నీ మీదకి ప్రమాదం వస్తే అప్పుడు దేవుని దగ్గరకు వస్తావు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అమ్మా ప్రార్థన చేయండి. అప్పుడు మీరు అడుగుతారా, నా వద్ద నా జీవంతోడు మీకు ఎటువంటి ఆలోచన అయినా దొరకదు. ఇదే ప్రభు అగు యెహోవాకు చాలా భద్రస్తుంది. దేవుడు కొద్ది కాలమే ఆయన ఓపిక పడతాడు. ఇక ఆయన ఫ్లేరప్ అయితే నీకు ఏది కూడా ఆలోచన చెప్పడు. హల్లెలూయా. Son of man, speak unto the elders of Israel and say unto them, thus said the Lord God, are you come to inquire of me? As I live, said the Lord God, I will not be inquired of by you. మీ యొక్క ప్రశ్నలకు ఏమి జరగబోతుంది, ఏం చేయమంటూ నీ ఆలోచన ఏంటో చెప్పమని అడుగుతారా నన్ను? నేను నా జీవముతోడు అంటే ఆయన బ్రతుకున్నంత కాలం అని. ఆయనకు చావుందా? ఆ నిత్యుడగు తండ్రి ఆయన నిత్యము 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 ఉండేవాడు, జీవించువాడు. అందుకని నా జీవముతోడు అంటున్నాడు. నా వల్ల మీకు ఏమీ దొరకదు. హల్లెలూయా. ఎందుకంటే వారికి న్యాయము తీర్చుదునా నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హే కృత్యములను వారికి తెలియచేయి. ఆలోచన చేద్దాం. ఈ రోజున మనం వారు చేస్తున్న హే కృత్యం ఉన్నది ఉన్నట్టుగా మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును ప్రకటించవలసిన వారమై ఉన్నాం. వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించున్నదియు, సకల దేశములకు ఆభరణమయు అయిన దేశములోనికి తోడుకొని పోయేదాన్ని చెప్పిన కాలముననే నేను మీకు ప్రమాణం చేశాను, అది మీకు అనుగ్రహిస్తానని చెప్పాను. అప్పుడు నేను నీ దేవుడనైన యెహోవాను. మీలో ప్రతివాడు తమకిష్టమైన హే కృత్యములు విడిచిపెట్టవాలి. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకొనకుండా వలను అని నేను అలాగే ఆజ్ఞాపించాను. ఆ దినాల్లోనే ఆజ్ఞాపించాను. అయితే వారు నా మాట విననోళ్ళక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయుటకు మానలేదు. ఐగుప్తీయుల విగ్రహములు పూజించుట మానలేదు. కనుక వారు ఐగుప్తు దేశంలో ఉండగానే నేను నా రౌద్రం వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందునని అప్పుడే నేను అనుకున్నాను.
అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటును, ఏ అన్యజనుల మధ్య వారుండరు, ఆ అన్యజనులు వారు ఉన్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకుంటుని, నా నామునకు దూషణ కలగకుండాటకాయ అలాగూ చేయటం మాని ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి తిని. హల్లెలూయా. అందువలన వారు విడుదల పొందారు. వారిని ఐగుప్తు దేశంలో రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడాలను నియమించి నా విధులను వారికి తెలియచేసను. ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడునని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనలుగా నేను నియమించి తిని. అయితే అరణ్యమందు ఇశ్రాయేలు వారు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలు అనుసరింపగా తాము అనుసరించిన ఆ బ్రతుకు వారు దౌర్భాగ్యమైన జీవితంలో జీవించారు. వారు ఈ విధులను తృణీకరించారు. నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచారు. అందువలన అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలన చేయుదును అని అనుకుంటేని. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచురో, ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించుతును, వారి ఎదుట నా నామ దూషణ కలగకున్నట్లు నేను అనుకొని నా ప్రమాణము చేయక మానితిని. చూసారండి, దేవుడు ఏ విధంగా తను తాను అణుచుకుంటున్నాడు. ఈరోజు నా జ్ఞాపకం చేసుకుందాం. అట్టి దేవుడు తమకిష్టమైన విగ్రహములను, తమకిష్టమైన వాటిని వారు చేస్తూ నా విధులను తృణీకరించాడు. నా కట్టలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచి ఉన్నారు. అందువల్ల పాలు తేనెలు ప్రవహించున్నట్టు సకల దేశములకు ఆభరణముగు దేశంలోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేశాను అంటున్నాడు. దేవుని యొక్క తీర్పు ఆలోచిద్దాం. ఆ విధంగా దేవుడు వారి యందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలన చేయక ఆపోతిని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు నేను మీ దేవుడనై ఉన్నానని యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యన సూచనగా ఉండును అని ప్రభు తెలియచేసుకున్నాడు. ఈరోజున ఆలోచించేద్దాం. ఇదంతా కూడా ఇశ్రాయేలు వారు ప్రవర్తన, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క అపవిత్రత, వారి క్రియలు మనసున తెచ్చుకొని మీరు చేసిన దుష్కార్యములను బట్టి మిమ్మల్ని మీరే అసహించుకుంటారు. అందువలన ఈరోజున మనమే ఆలోచన చేద్దాం. నీ ముఖం తిప్పుకో, నీ ముఖము తిప్పుకో అని ప్రభు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయం ముందు మన భ్రష్టత్వం, మన తిరుగుబాటు జీవితము, మనము అక్రమంగా జీవిస్తున్న ప్రతి దానిని ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ప్రభు సన్నిధిలో దీనులమైపోదాం. ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకుందాం. అప్పుడు ఆ ప్రభు ఘనమైన ప్రభు, ప్రేమగల దేవుడు, కరుణా సముద్రుడు మనల్ని తిరిగి చేర్చుకుంటాడు. అట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.